మరోవైపు షర్మిల వ్యాఖ్యలపై స్పందించారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. పిటిషన్ ఆధారంగా ఛార్జ్షీట్లో పేర్లు చేర్చడం, తొలగించడం జరగదని స్పష్టం చేశారు ఆయన. కేసు విచారణ ఆధారంగానే సిబిఐ ఛార్జ్షీట్లో పేర్లు ఉంటాయని, ఛార్జ్షీట్లో వైఎస్ పేరు పెట్టాలని ఎవరూ పిటిషన్ ఇవ్వలేదని టీవీ9 కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు జేడీ లక్ష్మీనారాయణ. మరింత సమాచారం విశాఖ నుండి మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ప్రధానంగా చాలా కీలకమైన డిస్కషన్ అయితే జరుగుతుంది. అప్పుడు వైఎస్ఆర్ పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చిందని, కానీ జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ వల్ల అంటూ షర్మిల చేసింది. దీనికి సంబంధించి సాధారణంగా ఛార్జ్షీట్స్లో ఎలా ఉంటుందంటే, ఏ వ్యక్తి అయితే జీవించి లేరో ఆ వ్యక్తిని జనరల్గా ఛార్జ్షీట్లో ఒక అక్యూజ్డ్గా చూపించరు. ఆ వ్యక్తి గురించి రాయొచ్చు, కానీ ఆ వ్యక్తి అంటే అబెటెడ్ సమ్మరీ అంటాడు దాన్ని. అంటే ఆల్రెడీ చనిపోయారు కాబట్టి ఆ వ్యక్తి గురించి ప్రత్యేకంగా మనం వాళ్ళను అక్యూజ్డ్గా ఉంచాల్సిన అవసరం లేదు అన్నది సాధారణంగా మనం ఈవెన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆ వ్యక్తి పేరైతే ఉంటుంది మొత్తం ఛార్జ్షీట్లో. జనరల్గా ఛార్జ్షీట్ అంటే మీరు విచారణలో వచ్చిన అంశాలనే దాంట్లో ఛార్జ్షీట్లో పొందుపరుస్తారు. కానీ బయట వ్యక్తులు పిటిషన్ వేయడం ద్వారా లేకపోతే వాళ్ళ జోక్యం వల్ల ఎవరి పేర్లు పెట్టే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అటువంటి ఉండదు యాక్చువల్గా. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎవరిని అక్యూజ్ చేయాలి, ఎవరి పేర్లు పెట్టాలన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ డిసైడ్ చేస్తుంది. ఆ తర్వాత ఎవరో బయట నుంచి వచ్చి వీళ్ళని పెట్టండి అంటే, అలాగైతే ప్రతి ఒక్కరిని పెట్టండి రాస్తారు. కాబట్టి ఆ విధంగా అటువంటిది ఏది జరగలేదన్నది వాట్ ఎవర్ మెమరీ హ్యావ్ అని అనిపిస్తుంది. ఆ తర్వాత వారు స్పెసిఫిక్గా ఏదో అలిగేషన్స్ చేశారు కాబట్టి మరి దాని గురించి చూడాల్సి ఉంటుంది. నాకు అటువంటిది ఏది జరగలేదని నేను అనుకుంటాను. నాకు సంబంధించిన వరకు జనరల్గా ఛార్జ్షీట్స్లో మీరు చెప్పడం, ఏ వ్యక్తి అయితే లేరో వారి భూమిక, వారి రోల్ రాస్తాం, కానీ స్పెషల్గా లిస్ట్లో వాళ్ళ పేరు రాయాల్సిన అవసరం ఉండదు. అది సో ఎవరి ప్రమేయం వల్ల, బయట వ్యక్తుల ప్రమేయం వల్ల ఇట్లాంటివి పేర్లు చేర్చడం, తొలగించడం అట్లాంటివి జనరల్గా ఛార్జ్షీట్లో జరగదు. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఛార్జ్షీట్ అంటే ఏంటంటే, ఇన్వెస్టిగేటింగ్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ యొక్క ఒపీనియన్లో ఎవరెవరు దీనికి పాల్పడ్డారు అన్నది ఛార్జ్షీట్. నేను ఉన్నంత వరకు అట్లాంటి పిటిషన్ వచ్చినట్టుగా తన దృష్టిలో లేదని చాలా స్పష్టంగా జేడీ లక్ష్మణ్ చెప్తున్నారు. అదే సమయంలో ఇలాంటివి కేవలం రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధి మీద జరగాల్సిన ఇట్లాంటి వాదోపవాదాలు కేవలం ఇట్లాంటి అంశాల మీద జరుగుతుండడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రసూల్తో ఈశ్వర్, టీవీ9 వైజాగ్ నుంచి.